25 కోట్లు బసవతారకం హాస్పిటల్ విరాళం ఇచ్చిన దాత ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. రతన్ టాటా ఒక గొప్ప మనిషి. నాడు బసవతారకం హాస్పిటల్కు విరాళం ఇచ్చిన దగ్గర నుంచి ఆయన చనిపోయే ముందు కూడా విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు. నాకు వ్యక్తిగతంగా తెలిసిన 2 విషయాలు మీకు చెప్పాలి. మా అమ్మమ్మ క్యాన్సర్తో చనిపోయారు. ఆనాడు మా తాతగారు హైదరాబాద్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, మనకంటే ఆర్థిక వనరులనే అమ్మమ్మని అమెరికాకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చాం. అలాంటి ట్రీట్మెంట్ హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. ఆనాడు అది తెలుసుకున్న రతన్ టాటా గారు మొదటి 25 కోట్ల రూపాయల డబ్బులు ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఇచ్చారు. ఇది ఇప్పుడు 25 కోట్ల రూపాయలు కాదు, ఇది 1992-93లో ఒక్క ఫోన్కి ఆయన 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంతెందుకు మనం 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది విశాఖపట్నానికి. ఆనాడు నేను టాటా ట్రస్ట్ సీఈఓకి ఫోన్ చేసి ఇట్లా హుదూద్ వచ్చింది కొంచెం ఆదుకోండి అని కోరితే ఆయన ఫోన్ పెట్టేసి 30 సెకండ్స్ తర్వాత నాకు ఇప్పుడే రతన్ టాటా గారితో మాట్లాడాను, 3 కోట్ల రూపాయలు మేము ఇప్పుడు నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. డబ్బులు ఇస్తాం గొప్ప కాదు. నేను అడిగాను ఎప్పుడు వస్తారైనా అని అడిగితే మాకు మార్కెటింగ్ అవసరం లేదు, మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు, ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి, డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేయండి మళ్ళీ ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. ఆయన చనిపోయే ముందల నేను బాంబే హౌస్కి వెళ్ళా. బాంబే హౌస్ టాటా సంస్థకి హెడ్ క్వార్టర్స్. అక్కడ నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసాను. ఆ రోజు అడిగా రతన్ టాటా గారు ఎలా ఉన్నారంటే చెప్పలేని పరిస్థితుల్లో మేము అందరం ఉన్నామని బాధపడుతూ నాకు చెప్పారు. నిజంగానే ఆయన చనిపోయే ముందల కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తాం జరిగింది. కనీసం 10,000 మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలీనియం టవర్స్ లో 2,000 మంది పనిచేయబోతున్నారని సభాముఖంగా తెలుపుతున్నాం. మా చిన్నప్పుడు కరెంటు ఉంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇప్పుడు మన ఇళ్లపై మనమే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. సౌర పవన విద్యుత్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. సౌర పవన విద్యుత్ వల్ల ప్రజలకు బిల్లుల భారం తగ్గుతుంది. ఒకప్పుడు కరెంట్ ఎక్కడో ఉత్పత్తి అయ్యేది, ఆ కరెంట్ మన దగ్గరికి వస్తే మనం వాడుకునేవాళ్ళం, కరెంట్ రాకపోతే బాధపడుతూ తిట్టేవాళ్ళం. ఇప్పుడు కరెంటు మన ఇంటి మీదనే రూఫ్ టాప్ లో మనం కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రామం, చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారందరికీ ఇండ్ల పైన కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా కరెంటు ఉచితంగా ఇవ్వాలని, మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆలోచించినప్పుడు నేను ఒకటి ఆలోచించాను. కుప్పం నియోజకవర్గంలో అన్ని ఇండ్లకు సోలార్ పెట్టి తద్వారా మీరు వాడుకున్న తర్వాత కరెంటు డిపార్ట్మెంట్కి ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సందర్భంగా విజయానంద్ గారు నిన్నటి వరకు ఎనర్జీ సెక్రటరీగా పనిచేసి సిఎస్ గా పనిచేసి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రాష్ట్రానికి అయ్యారు. వారు వచ్చారు. నివాస్ న్యూస్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర్ మండలం కీసర్గుట్ట చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన టాటాకరం నారాయణ శర్మ. మేడ్చల్ జిల్లా 12వసారి కీసర్గుట్ట చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన టాటాకం నారాయణ శర్మ గర్భాలయంలోని మండపంలో ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నారాయణ శర్మ మాట్లాడుతూ ఈసారి ప్రమాణ స్వీకారంతో 12వసారి అవుతుంది అని అన్నారు. కీసరగుట్ట ఆలయాన్ని మరింత మెరుగుపరిచే విధంగా అభివృద్ధి చేస్తారని అన్నారు. నగరానికి అతి చేరువలో కీసరగుట్ట ఉన్నందున శివరాత్రికి అలాగే కార్తీక మాసంతో పాటు ప్రతి పండుగకు పర్యాటకుల రద్దీ పెరుగుతుంది అని అన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీసరగుట్టను అభివృద్ధి చేస్తాను అని అన్నారు. ఈ మహాశివరాత్రికి కీసరగుట్టకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే విధంగా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, వివిధ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పద్ధతిలో నేను ఇప్పుడు 12వసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మేము ఎవరో ఉన్నా కానీ అందరం దేవస్థానం గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి అందరం పాటుపడి పనిచేస్తాం కాబట్టి ఇప్పుడు కార్తీక మాసంలో శ్రావణం కానీ శివరాత్రికి
సీఎం గారిని తప్పకుండా కొనుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన తోడు కావాలని కోరుకుంటున్నాం. ఆయన అభివృద్ధి కార్యక్రమంలో మాకు కూడా ఇస్తానని అభయమిచ్చాడు కాబట్టి ఆయన తప్పకుండా శివరాత్రికి కొనుకొచ్చి ఈ దేవస్థానం టెంపుల్ అభివృద్ధికి గురించి పాటుపడతామని కోరుకుంటున్నాం. ఈ అవకాశం మాకు పెద్దల తరఫున దేవుడి ఆయుర్వేద తరఫున వస్తుంది కాబట్టి తప్పకుండా దేవాలయ అభివృద్ధికి కేటాయించేసి కానీ మరి అన్నదాన కార్యక్రమం ఏ కులపోలైనా సరే వస్తే వాళ్ళకి 500 యాడ్స్ ఇస్తాము. ఇండివిజువల్ కేటగిరీస్ కట్టే 2 కిలోలకు 100 గదాలు ఫ్రీగా ఇస్తాము. వాళ్ళు కట్టి ఇవ్వాలి మనకు. వాళ్ళు ఎలాంటి డొనేషన్లు మనకు లేకుండా వాళ్ళే సొంతంగా కట్టి ఇవ్వాలి కానీ మా దేవస్థానం తరఫున మేము తెలియజేస్తున్నాం. వరుసగా 3 రోజులు పిల్లలకు అస్వస్థత పట్టించుకొని ప్రభుత్వ అధికారులు తీరుమారని డొక్కా సీతమ్మ పథకం. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, పిల్లల ఆరోగ్యంతో టీచర్లు ఆటలు, పిల్లల తంటాలు. తిరుపతి జిల్లా నివాస్ న్యూస్. విద్యార్థుల ఆరోగ్యాలు అయోమయం. శనివారం జరిగిన తప్పిదం వల్ల 34 మంది బాలికలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. నిన్నటి రోజు కూడా అదే నిర్లక్ష్యంతో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో భోజనం సరిగ్గా వండి పెట్టకుండా కడుపు మండేలా చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు తేజ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రోజున బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన తేజ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్తున్నా ఇక్కడ వంటవారు మాత్రం ఇవి పాటించకుండా బాలికల తినకుండా వడ్డిస్తున్నారని, సరిగ్గా సగానికి పైగా భోజనం పడేస్తున్నారని, అర్ధ కడుపులో నింపుకొని విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు అని వారన్నారు. ఎంఈఓ ఇంత జరిగినా కనీసం పాఠశాలలో పరిశీలించకపోవడం సిగ్గుచేటని తేజ విమర్శలు చేశారు. తక్షణమే డీఈఓ కలెక్టర్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన భోజనం పెట్టాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేశారు. అన్నం తినే కూర మేడం కూడా ఎత్తుకొని తిని చూడండి. చెప్పండి తిని చూడండి తెలుస్తుంది. తినండి, టీచర్స్ తినేవాళ్ళ అన్నం తిన్న అవుతుంది, కూర తిన్న కదా అట్లా. అసలు అన్నం తినచ్చు, కూర అసలు కారం తప్ప ఏంది లేదు. కూర టేస్ట్ తెలుస్తుంది. మీరు చూడండి ఏం తెలుస్తుంది, ఏమేసి తెలుస్తుంది. టమాటా కారం తప్ప ఇంకేం లేదు. బాగుంది చెప్పండి, లేదంటే చెప్పండి పర్వాలేదు. వాళ్ళు తింటాం ఎప్పుడు మొన్నప్పుడు దాదాపు 38 మంది హాస్పిటల్లో చేరినారు. 38 మంది, ఇంకా 5 మందికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. ఎవరికైనా బాగాలేనంత వరకు పట్టించుకోరు. అసలు అర్థం కావట్లేదు. మేము రోజు వచ్చి ఎంక్వైరీ చేస్తాను. మళ్ళీ మొన్న ఎందుకంటే జరిగింది చెప్పండి. కంప్లైంట్ రాయండి. ఎందుకు ఇప్పుడు కమిటీ వాళ్ళు ఉండేది మనకి విద్యార్థులు బాగుపడే. అసలు దాదాపు మొన్న ఫ్రైడే రోజు హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు మళ్ళీ తింటే హాస్పిటల్కి వెళ్ళరనేసేట మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని నాకు అర్థం కావట్లేదు చేసేది. సార్ వాళ్ళు పోరాడుతున్నాడు. మీరు కమిటీ వాళ్ళు మీరే కంప్లైంట్ రాయాలి. సార్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఫ్రైడే ఇప్పుడు జరిగింది రాశారు. కానీ ఇప్పుడు వచ్చి 10 సంవత్సరాలు నిన్న 38 మందికి అయింది. ఒక్క బాప కన్నా ఒకవేళ హెల్త్ బాగాలేకుండా పోయింటే ఎవరు చూస్తుంటారు? ఏది కాడ వస్తారు, ఏ నాయకులు వస్తారు? తండ్రి అసలు ఇప్పుడు మీ ఇంట్లో తినేస్తారా? అక్కడ బిడ్డలకి మీ ఇంట్లో తినేస్తారా? 10 రోజులు అంటున్నారు. 10 రోజులు మీ బిడ్డలు తింటే హ్యాపీగా పెట్టారు. మీ బిడ్డలు 10 రోజులు అన్నా మీ బిడ్డలు 10 రోజులు తింటే హ్యాపీనా? ఇప్పుడు సార్ వేసుకున్న అన్నం తిన్నావు సార్, ఎడో తినే పిల్లలు తినేస్తారు. కూర కడిగి పెడతా అంటే కారం తప్ప నాకేం తెలియదు. టైం అయింది, పదండి క్లాసులకి వెళ్ళండి. క్లాసులకి వెళ్ళిపోండి. ఇదండి కర్రీ, ఎగ్ కర్రీ ఇది ఇంత తీసి
మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ 23 మంది విద్యార్థులకు అస్వస్థత. కరీంనగర్ జిల్లా నివాస్ న్యూస్. రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పరంపర కొనసాగుతూనే ఉంది. సీఎం మంత్రులు గురుకులాల బాట పట్టిన విద్యార్థుల హాస్టల్లో ఎలాంటి మార్పులు రావటం లేదు. రోజురోజుకు విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతూ పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా కరీంనగర్ పట్టణం శర్మానగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 12 గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 19 మందిని పాఠశాల సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కాగా రాష్ట్రంలోని గురుకులాల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదికాళ్ల నిర్లక్ష్యంతోనే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశారు. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి సరిగా స్లీప్ లేదు. ఎంతమంది మేడం? 23 మెంబర్స్ వచ్చారు. శర్మనగర్ వెళ్ళేది. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న అల్లు అర్జున్. సికింద్రాబాద్ నివాస్ న్యూస్. శ్రీతేజను పరామర్శించనున్న అల్లు అర్జున్.